श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य निर्वेदस्य। హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో అమ్మవారి బొమ్మ పెట్టారండి. మొన్నదాకా వెళ్ళడానికి అవ్వలేదు, ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక అమ్మవారు ఎట్లా ఉందో చూసేయండి. ఇప్పుడైతే వచ్చేసామండి అమ్మవారి దగ్గరికి. అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. ఎందుకనో తెలీదు, అట్లా చూస్తుంటే కళ్ళమ్మటి వాటర్ వస్తున్నాయి. మా ఊరు రామాలయం అండి ఇది. అమ్మవారిని అక్కడే పెట్టారు. బతుకమ్మ ఆడడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు బతుకమ్మ కథ చెప్తున్నారు. పెళ్లి వయసు వచ్చినందువల్ల అమ్మాయికి కూడా పెళ్లి చేసి కూతురు బాధ్యత తన ఏడుగురు కొడుకులకు కోడళ్లకు చెప్తున్నప్పుడు అక్షంతలు ఉంటాయి కదా, అవి ఆ బతుకమ్మ మీద వేస్తూ ఉండాలంట. అందుకని అందరూ కూర్చున్నారు. గ్రామంలో కూడా దసరా నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం అవటం వల్ల అత్తవారింటి నుంచి చెల్లెల్ని అన్నయ్యల పుట్టింటికి తీసుకువచ్చారు. తమ చెల్లి కూడా బతుకమ్మలాట ఆడుకోవాలని చెప్పి వాళ్ళ పెద్ద వదిన దగ్గరికి వెళ్ళి, వదిన వదిన ఊకొట్టండి, అసలు కూడా పక్కన లేదు నాకు. వదిన వదిన నేను బతుకమ్మలాట ఆడుకోవాలి, నాకు పట్టు చీర పట్టు రవిక బంగారపు కడియాలు కావాలని అడుగుతుంది. నేను పని మీద ఉన్నాను, నా దగ్గర లేవని చెప్పుద్ది. రెండో వదిన దగ్గరికి వెళ్ళుద్ది. వదిన వదిన తలుపు తీయవా, నేను గౌరీ పూజ చేసుకోవాలి, నాకు అరిసెలు పంచారండి ఈరోజు బతుకమ్మ. హారతిస్తున్నారు. పూజ అయితే అయిపోయింది. శ్రీమతः గోత్రోద్భవस्य గోత్రోద్భవस्य నిర్వేదस्य కుమార్య భార్గవి. బతుకమ్మ మా ఊరు చెరువు ఉందండి, అక్కడ తీసుకెళ్తారు. టాట మీద పెట్టుకొని వెళ్తారు మొత్తం అందరు, పిల్లలు పెద్దలు అందరూ. పూజ కూడా అయిపోయింది. ప్లీజ్ అండి, మా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.